నేను ఇప్పుడు లిస్ట్ చదివాను కదా, అందులో ర్యాండమ్గా ఏదైనా ఒకరిది మాకు వాయిస్ వినిపిస్తారు. ಎನಿಥಿಂಗ್ ಚಾಯ್ಸ್ ಈಸ್ ಯುವರ್ಸ್. ಚಾಯ್ಸ್ ಥಿಂಕ್ ಕನ್ನಡದಲ್ಲಿ ನೀವು ಹೇಳಿದ್ರಿಗಿನ ಅದೊಂದು ಏನೋ ಒಂದು ನಾವು ಕೇಳುವುದಾ ನಿಮ್ಮನ್ನ? ಅದೊಂದು ಹೇಳಿ, ವಿಲ್ ಬಿ ವೆರಿ ಮಚ್ ಪ್ಲೆಜರ್. ಕನ್ನಡದಲ್ಲಿ ಇದೆ. ಡೆಫಿನೆಟ್ಲಿ ಐ ಪ್ರಿಫರ್ ಫಾರ್ ಸಾಯಿ ಪಲ್ಲವಿ. ಯಾ. ಬಟ್ಟೆ ಹೈದಾ ಮೈಯಾಗೆ ಹೆಂಗೈತಿ, ಒದ್ಗೆ ಏನಾದ್ರೂ ಬೇಕಾ? ಇಲ್ಲ ಕಣೆ, ಅಪ್ಪ ಕಾಲ್ ಮಾಡಿದ್ದ, ಮದುವೆ ಹುಡುಗ ಹೊಂಟ್ರಿದ್ರಂತೆ, ಹೋಗ್ಬೇಕಲ್ವಾ అని చెప్తుంది సాయి పల్లవి. దాట్ అదొకటి. ఆల్సో లవ్ స్టోరీ. ಈ ಆಟೋದವನಿಗೆ ಹಾರ್ಟ್ ಇಲ್ಲ ಕಣೆ, ನನ್ನ 5 ರೂಪಾಯಿ ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟ. ಇವನು ಕಾವ್ಯ ಕಾಲ್ ಮಾಡಿದ್ಲೆ, ಅವ್ರ ಆಫೀಸಲ್ಲಿ ಏನೋ ವೇಕೆನ್ಸಿ ಇದೆ ಅಂತೆ, ಕ್ವಶನ್ ಪೇಪರ್ನು ಅವಳೇ ಕಟ್ ಕಳ್ಸಿದ್ಲು. ಈ ಸತಿ ಹೇಗಾದ್ರೂ ಜಾಬ್ ಹೊಡಿಲೇಬೇಕೆ. ಸೂಪರ್ ಸೂಪರ್ ಸೂಪರ್, ಇಳಿಸ್ಬಿಟ್ಟಿದ್ದೀರ. ಸಾಯಿ ಪಲ್ಲವಿ ಇಲ್ಲಿ ಬಂದು ಕೂತು ಮಾತಾಡ್ತಿದ್ದಂಗಿದೆ ನಮಗೆ. ಆದರೆ ಥ್ಯಾಂಕ್ యూ. నిజంగంటే ఫీలింగ్ గ్రేట్ సార్. అంటే ఒకటే అండి, ప్రతి స్వరానికి ఒక గాత్రధర్మం అని ఉంటుంది, స్వరధర్మం అంటారు దాన్ని. ఎస్పీ కూడా చాలా సందర్భంలో అదే చెప్తుంటారు ఆయన. చాలామంది ఏమనుకుంటారంటే నేను అక్కినేనిలా మాట్లాడతాను, ఎన్టీఆర్లా పాడతాను, అక్కినేనిలా పాడతాను అని అనుకుంటారు. కానీ నిజంగా నేను బాలులాగానే మాట్లాడేది, బాలులాగానే పాడేది. కాకపోతే వాళ్ళ మేనరిజంకు దగ్గరగా నా వాయిస్ని తీసుకెళ్తాను కాబట్టి వాళ్ళు మాట్లాడినట్టు దే విల్ ఫీల్. అది స్వరధర్మం అని అంటారు. అంటే మనకు తెలియకుండా, బహుశా నేను థియరిటికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, బట్ టెక్నికలీ యూఆర్ ఆల్రెడీ ఇన్, మీకు అది మీరు చేస్తున్నారు ఆల్రెడీ యూఆర్ ఇన్ ప్రాక్టీస్. సో సాయి పల్లవి ఆమె గొంతులో ఉండేటువంటి ఒక రకమైన జీరా కావచ్చు, ప్యూర్ మృదువుగా ఉండదు ఆ వాయిస్లో, కొంచెం బొంగురుగా ఉంటుంది. సో హస్కీగా కొంచెం బొంగురుగా ఉండేటటువంటి ఆ వాయిస్ మిక్స్ చేసి మాట్లాడగలగడం అనేది యువర్ ప్లస్ పాయింట్, వాట్ ఐ అబ్జర్వ్. దట్స్ రియల్. ఎస్, అదే వాళ్ళ గాత్ర ధర్మాన్ని మనం పట్టుకోగలగడం, అది పట్టుకుంటేనే వాయిస్ ఆర్టిస్ట్కు విజయం, తొలి విజయం అక్కడే అనమాట. సో అలాగే సార్ మీరు సంగీతం కూడా మీరు బాగా నేర్చుకున్నారని. సంధ్యా శర్మ, హూ ఇస్ దట్ సంధ్యా శర్మ? గురువు గారి గురించి కొంచెం చెప్తారా మాకు? యాక్చువల్లీ నా కర్ణాటక సంగీతం బెంగళూరులో చేసి, అంటే ఆఫ్ బెంగళూరు ఇన్ తమిళనాడు ఆల్సో, మధురై. అయితే షీ ఈజ్ మై గురు, దట్ కర్ణాటక మ్యూజిక్ అక్కడే నేను నేర్చుకున్నాను. ఆల్సో గార్జియస్, షీ ఈజ్ ఇన్ హర్ వాయిస్. తను పాడుతుంటే ఒక గిటారుతో వాయించినట్టుగా ఉంటుంది మా మేడంది. సో అక్కడే నేను నేర్చుకున్నాను. మా కోసం ఒక 2 లైన్లు సంగీతం పాట పాడుతాను. పాడండి సార్ ప్లీజ్. కన్నడ ఆర్ తెలుగు? ఎనీథింగ్. కన్నడ పాడండి, మనం ఈరోజు కన్నడ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఓకే, ట్రై చేస్తా. ఫస్ట్ తెలుగు, ఇఫ్ యు ఆర్ కన్వీనియంట్ ఇన్ తెలుగు, ప్లీజ్ ఇన్ తెలుగు. కడలను కాణ ಹೊರಟಿರೋ, ಕರಗೋ ಕರಗೋ ಮುಗಿಲೇ, ಕಿರಣವು ಮುಗಿಲ ಕೇಳಿದೆ, ನಾನು ಜೊತೆಗೆ ಬರಲೇ, ಅಲ್ಲೊಂದಿದೆ ದೋಣಿತೆ ನಾಡುತ್ತಾ, ಏಕಾಂತವಾಗಿ ಗಮರೆಯಾಗುತ್ತಾ, ನಾವೇ ಕಂಡ ಕನಸು ಅನಲೇ, ಅದಕ್ಕೆ ನಿನ್ನ ಹೆಸರ ಇಡಲೇ. అంటే అది చాలా సాడ్ సాంగ్, వెరీ వెరీ ప్యాథోస్, కానీ ఎంత డెప్త్ మీనింగ్ ఉందండి. సో క్యూట్. ఇంకా తెలుగుకి వచ్చేసి చిన్మయ్య గారు నా ఫేవరెట్ సింగర్. వారిది ఒకటి పాడతాను. చిన్మయ్య గారు సమంతకు డబ్బింగ్ చెప్పారు కదా. సో తన సాంగ్ ఒకటి పాడతాను. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా, జరిగింది నమ్మేసా, జతగా నీ తోడల్లి చూసా, నీ నీడల్లి చూసా, నేను నీకు దిలేసా, పైలోకంలో వాడు ఎప్పుడో ముడివేశాడు, విడిపోదే విడిపోదే, తను వాన వెళ్ళంట, తగు వాన చల్లంట, నాలోని ప్రేమ
విరహం మధురం తను కంటి పాపంట తన జంట నువ్వంట విడదీయలేదంట విరహం మధురం మనసా మళ్ళీ మళ్ళీ చూసా నీ కళ్ళల్లో చూసా నూరేళ్ళ ఒక ఆశ. సో జస్ట్ అలా ట్రై చేశాను. అద్భుతం, అద్భుతం, అద్భుతం. సో ఒక డాక్టర్, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, ఒక గాయకుడు, అంతటితో మీరు ఫుల్ స్టాప్ పెట్టలేదు. ಒಂದು ಚಟುವಟಿಕೆ రైತರ ಬಗ್ಗೆ ನಿಮ್ಮ ಹಂಬಲ, అనంత రైతులపైన మీరు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం మా ప్రేక్షకులు మీరు ఖచ్చితంగా చెప్పాలి. సేద్య అనేటువంటి ఒక సినిమా తీశారు కదా, సేద్యం అనే ఒక సినిమాలో సేద్యం డబ్బింగ్ పసుపులేటి చంద్రకాంత్ పసుపులేటి is the director of that I film. think you were relative. Also just also just I'm in work in that film. ಓ ಆಸ್ ಎ Ah. ಮುಂದೆ ಕಾಣಿಸಿದ್ದೀರಾ, ಸ್ಕ್ರೀನ್ ಮುಂದೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಅದು ಆಕ್ಸ್ಟನ್ಸ್ ಡಬ್. ಹಿಂಗಡಿ ಓಕೆ, ಡಬ್ ಇತ್ತು. ಓಕೆ, ಕಂಟೆಂಟ್ ಏನು ಸರ್ ಅದು ಸೇದ್ಯಂ ಸಿನಿಮಾದಲ್ಲಿ? ಅಂದ್ರೆ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ನ ಅನಂತಪುರ ಜಿಲ್ಲೆಯ ರೈತರ ಆತ್ಮಹತ್ಯೆಗಳು, Yeah. ಕಣ್ಬರೆಗೆ ಆಗುವ ಆತ್ಮಹತ್ಯೆಗಳು, ಬೆಳೆಸಿದ ಬೆಳೆಗೆ ಪ್ರಾಪರ್ ಆಗಿ ಬೆಲೆ ಇಲ್ಲ ಅಂದಾಗ ಅದರಲ್ಲಿ ಒಂದು ಡೈಲಾಗ್ ಇರುತ್ತೆ, రైతు చెంప మీద కొట్టు పర్వాలేదు, వాడి పొట్ట మీద కొడితే కుటుంబం మొత్తం వీధికి వచ్చేస్తుంది అని. ನೀವು ಇದು ಹೇಳ್ತಿದ್ರಾಗಿನ ಐ ಕ್ಯಾನ್ ರಿಮೆಂಬರ್ ಒನ್ ಸ್ಟೋರಿ ದಟ್ ಐ ರೋಟ್ అబౌట్ అనంతపురం ఫార్మర్. ఒక రైతు అండి, చాలా టిపికల్, చిన్న న్యూస్ వచ్చిందంటే అనంతపురం అంటే నాకు ఎక్కడ లేనటువంటి ఒక ఉద్వేగం పుట్టుకొస్తుంది. ఎందుకంటే అక్కడ రైతులు పెరుగన్నం లాగా పురుగన్నం తింటారు, అవును అది కూడా. పెరుగన్నం లాగా పురుగన్నం తింటారు, పంట పండలేదని తమ ప్రాణాలు తామే తీసేసుకుంటారు. సచ్ ఎ సాడ్ థింగ్. సో ఒక రైతు అప్పులు ఎక్కువైపోయి పంట చేతికి అందకుండా తాను ఇంకా బతకలేనని తెలిసి ఎలాగూ ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోవాలని సంతకు వెళ్ళి తన శవం పైన అలంకరించే సామాన్లు తానే సంత చేశాడు. పైన కప్పుకునే బట్ట, మెళ్ళు వేసుకునేటువంటి దండ, శవం పైన చెల్లేటువంటి బొరుగులు, బెల్లం, ఇవన్నీ తానే కొనుక్కొని వచ్చి పురుగుల మందు తాగి ఆ రోజు రాత్రి పొలంలో చనిపోయాడండి. అంటే చేను చెప్పని కథ అని ఐ రోట్ దట్ స్టోరీ. సచ్ ఎ ప్యాథటిక్ కదండి. పొలం నడుగు చెప్తుంది దాని కథ ఏంటో. యా, అక్కడ ఒక లైన్ లో ఉంటుంది, రైతు ప్రాణం ఒక ఆకలి విలువ అని. యా, యా. అంత డెప్త్ గా ఒక రైతుల గురించి అందరూ యాక్టర్స్ గురించి తెలుసుకుంటారు, వీళ్ళ గురించి తెలుసుకుంటారు, కానీ అనంతపూర్ డిస్ట్రిక్ట్ కి చెందిన ఒక నార్మల్ ఒక అబ్బాయి యువకుడు వెళ్ళి దాని గురించి రీసెర్చ్ చేసి తన ఊరు గురించి తన వాళ్ళ గురించి ఒక డాక్యుమెంట్ ఫిలిం చేశాడు అంటే అద్భుతం సార్, అద్భుతం. నేను అందుకే చెప్తాను సార్, ఇప్పుడు అనంతపురం రైతులది ఒకటే అండి, వాళ్ళ చాలా సులువైన పంట వేరుశనగ, పత్తి, ఇవి రెండే వాళ్ళు పండిస్తారు. వర్షం వస్తే విత్తు, వర్షం వస్తే ఎత్తు, 2 వర్షాలు చాలు వేరుశనగకు. ఖచ్చితంగా ఈ 2 వర్షాలు కురిస్తే అనంతపురంలో ఉండేటువంటి వేరుశనగ రైతులు ప్రపంచాన్ని శాసించే ధనవంతులు కాగలరు. కానీ ఆ 2 వర్షాలే రావు, రైతుని చంపేస్తాయి. బోర్ల పైన ఆధారపడతారు, 1000 అడుగులు వేసినా కూడా నీళ్లు దొరకదు. ఆల్సో మై ఫాదర్ ఆల్సో అగ్రికల్చర్ యా, ఈజ్ అన్ ఫార్మర్. మాకు అప్పులు ఉన్నాయి, Yeah. కొన్నిసార్లు మా నాన్న చేయలేడు, అయినా మేము ఒక భరోసా, ఎంత అనుకున్నా కూడా వాళ్ళకు ధైర్యం, మా వాడు ఉన్నట్లే చేస్తాడు అని. అదే సార్, అంటే నేను చెప్పేది ఇలా ఒక తోడు ఉన్న ఒక ఆలంబన, ఒక తోడు, ఒక కుటుంబం సపోర్ట్. అందుకే నేను ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకునేది, ఒక కళాకారుడికైనా ఒక మనిషికి, కళాకారుడే కనక్కర్లేదు, ఒక మనిషికి కుటుంబం సపోర్ట్ ఉండాలి సార్. ఇప్పుడు చూడండి, అదే రైతులకు కుటుంబం సపోర్ట్ ఉందంటే చాలామంది రైతులు తమ దుఃఖాన్ని ఇంట్లో పంచుకోలేరండి, అప్పుల్ని పంచుకోలేరు, దుఃఖాన్ని పంచుకోలేరు. వాళ్ళు తమలో తాము రగిలిపోతూ అలా రాలిపోతుంటారు అంతే. ముఖ్యంగా అనంతపురం రైతులు బహుశా ఇప్పుడు కొంచెం మార్పు వచ్చినట్టుంది, ఎందుకంటే హార్టికల్చర్ డెవలప్ అయింది, ఉద్యానవన అభివృద్ధి జరిగింది, ఇప్పుడు బొమ్మనహాళ్ అని ఉంది. ఒకానొకప్పుడు అది ఫస్ట్ డెజర్ట్ ల్యాండ్ ఇన్ ఇండియా, ఐ మీన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. డెజర్టైజేషన్, ఎడారీకరణ జరిగినటువంటి మొట్టమొదటి ప్రాంతం. అక్కడ ఇసుక కాస్త మట్టిలా మారిపోయింది అనమాట. శాటిలైట్ ద్వారా అది ఫైండ్ అవుట్ అయింది. అలాంటి బొమ్మనహాళ్లోన
ఇవాళ దానిమ్మ సొసైటీ అని అద్భుతమైనటువంటి సొసైటీ ఏర్పడింది. దే ఆర్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. అంటే సంప్రదాయమైనటువంటి పంటల్ని వదిలి కొత్త పంటల్ని పట్టుకోవడం ద్వారా అక్కడ రైతులు విజయం సాధిస్తూ ఉన్నారు. చాలా గొప్ప విషయం. అవును. చాలా గొప్ప విషయం. సో అలాంటి రైతు కుటుంబం నుంచి మీరు వచ్చారు. రైతుల గురించి మీరు తపన పడుతున్నారు. ముఖ్యంగా అనంతపురం రైతులు. ఎందుకంటే అనంతపురంలో ఏం పిలిచినా పలకదు కానీ కరువు పిలిస్తే మాత్రం పలుకుతుంది. డెఫినెట్‌గా పిలవకపోయినా పలుకుతుంది. అది ఊరు కాకపోయినా మన ఊరు అనుకునే పేరు యాహ్! అనంతపూర్. యాహ్! మన డిస్ట్రిక్ట్ పక్కనే ఉంది. పక్కింటి వాళ్ళని మన వాళ్ళు అని ఎలా అనుకుంటామో అంతే సార్. రైతులు మాత్రమే అనుకుంటారు అలా. ఒక రకంగా అనంతపురం రైతులు అదృష్టవంతులు. ఇలాంటి గొప్ప కళాకారుడు ఓన్ చేసుకుంటున్నారు తమని అంటే గనుక యెస్, దే ఆర్ రియల్లీ లక్కీ. సో ఇక మీరు ఈ కల్చరల్ ఈవెంట్స్ కూడా ఏమైనా 13వ ఏట నుంచే మీకు ఇది ప్రారంభమైంది అనుకుంటాను నేను. అట్ ది ఏజ్ ఆఫ్ 13 ఇయర్స్. నార్మల్‌గా అవి జరుగుతూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మీకు అత్యుత్తమ వాయిస్ అవార్డు కూడా వచ్చినట్లుంది 2023లోనా? 2023లో వచ్చింది. విచ్ అవార్డ్ సార్ అది? యాక్చువల్లీ నార్మల్ బెస్ట్ ప్లేబ్యాక్ వాయిస్. ఎక్కడ కర్ణాటకలోనే ఇక్కడ సార్? లేదు ఇక్కడే ఇక్కడే వచ్చింది. వచ్చింది. తెలుగు కర్ణాటకలో ఇంకా మన అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయలేదు కాదు, వాళ్ళు వాళ్ళు అలో చేయట్లేదు. అలో చేయట్లేదని కూడా కాదు, బట్ వాళ్ళు రికగ్నైజ్ చేయట్లేదు. పడాలి సార్, ఒక గట్టి సినిమా పడితే ఖచ్చితంగా అయిపోతుంది. మీరు గట్టిగా అనుకోండి అయిపోతుంది, సూపర్గా అయిపోతుంది. సో ఆద్య, హనుమంత్ గారు, ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలి. కాకపోతే మీరు తెలుగులోన ఎంతగా సక్సెస్ అయ్యారు, మీ గొంతు ఎంత సక్సెస్ అయింది, ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఎలా గుండెకి హత్తుకున్నారో అలాగే మన కర్ణాటక కన్నడిగులు కూడా మిమ్మల్ని గుర్తించాలి. హనుమంతు మనవాడు, ఆద్య మనవాడు, ఇంత అద్భుతంగా పక్కింట్లో మనం రచ్చ గెలిచాము, ఇంకా గెలవట్లేదు. చాలామంది ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు, కానీ మనం రచ్చ ఆల్రెడీ గెలిచేసాం. ఇంట్లో వాళ్ళు కాస్త అవకాశం ఇస్తే ఆ ఇంట్లో కూడా మీరు టాప్ లేపుతారన్న గట్టి భరోసా మాకుంది. సో చివరిగా మన ಕನ್ನಡ ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ మీరు చెప్పగలిగేది ఏమైనా ఉంటే ಒಂದೆರಡು ಕನ್ನಡ ಮಾತುಗಳಲ್ಲಿ ಹೇಳಿದ್ರೆ ನಾವು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಗಿಸ್ಬಿಡೋಣ. ಎಲ್ಲರೂ ಹೇಳ್ತಾ ಇರ್ತೀರಾ ಕನ್ನಡ ವಿಶಾಲವಾದುದು ಅಂತ, ಬಟ್ ನಾವು ಅದನ್ನ ಆಕ್ಸೆಪ್ಟ್ ಮಾಡ್ತೀವಿ. ಬಟ್ ಕನ್ನಡದವರು ಇದ್ದಾರೆ, ಅವರು ನಮ್ಮವ್ರು ಇದ್ದಾರೆ, ಬಟ್ ಬೇರೆ ಭಾಷೆಗೂ ಹೋಗಿ ವಲಸೆ ಹೋಗ್ತಿದ್ದಾರೆ ಅಂತ ತುಂಬ ಜನ ಅಂದ್ಕೊಳ್ತಿದ್ದೀರಾ. ಬಟ್ ನೀವು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ನಾವು ಯಾಕೆ ಅಲ್ಲಿ ಹೋಗ್ತೀವಿ. ನನಗೂ ನಿಮ್ಮ ಸಪೋರ್ಟ್ ಬೇಕು, ನೀವು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತೀರಾ ಅಂದ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನಾನು ಕನ್ನಡಿಗನೇ ಅಂತ ಎಷ್ಟೇ ತೆಲುಗಲ್ಲಿ ಹೆಮ್ಮೆ ಹೇಳ್ಕೊಳ್ಳೋ ವಿಷಯ ಆದ್ರೂ ಆಮ ಕನ್ನಡಿಗ ಅಂತ ಎಷ್ಟೇ ದೊಡ್ಡ ಸ್ಟೇಜ್ಗೆ ಹೋಗಿ ಹೇಳೋ ಒಂದು ಹಂಬಲ ಅಷ್ಟೇ. ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಮೀ ಆ್ಯಂಡ್ ಪ್ಲೀಸ್ ರೆಕಗ್ನೈಸ್ ಮೀ.